సో ఈ టాపిక్లో మనము ఇంట్రడక్షన్ వరకు ఈరోజు చెప్పుకొని వదిలిపెడదాం. ఓకేనా? క్రాఫ్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే నీట్గా యూ షుడ్ రైట్ డౌన్ ద టాపిక్ నేమ్ రాయండి. టాపిక్ నేమ్ రాయండి అమ్మా. ఈరోజు డేటు 12 ఓకే. రైట్. సో బుక్ బైండింగ్ ఇంట్రడక్షన్ చెప్పుకొని ఈరోజు వదిలేద్దాము, ఎందుకంటే రేపు మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం క్రాఫ్ట్ గురించి. అట్లీస్ట్ కొంతవరకు మనం అయిపోద్ది అనుకున్నాం, బట్ కాలేదు. తెలిసి ద బుక్ బైండింగ్. అసలు బుక్ బైండింగ్ ఎందుకు మనం బుక్ బైండింగ్ చేసుకోవాలి, బుక్ బైండింగ్ గురించి గల ప్రయోజనాలు ఏంటిది, వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బుక్ బైండింగ్, వై డూ వీ నీడ్ బుక్ బైండింగ్. ఓకేనా? అసలు బుక్ బైండింగ్ ఎందుకు చేయాలి, పర్పస్ ఏంటిది, చేయాల్సిన ఉద్దేశం ఏంటిది, అసలు బైండింగ్ ఎందుకు చేయాలి? ఓకే, నార్మల్గా ఉంచుకుంటే సరిపోతుంది కదా, ఎందుకు చేయాలి, అసలు బైండింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద క్వశ్చన్స్ మనం రైట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఓకే, రైట్. వై డు వీ నీడ్ ద బుక్ బైండింగ్? ఓకే, వై డు వీ నీడ్, ఎందుకు మనకి బుక్ బైండింగ్ చేయాల్సినంత అవసరం ఏంటి? ఓకే, వాట్ ఆర్ ద రీజన్స్, మెయిన్ రీజన్స్ ఫర్ ద బుక్ బైండింగ్. అసలు మెయిన్ రీజన్స్ ఏంటి, అసలు ఎలాంటి కారణాల వల్ల మనం బుక్ బైండింగ్ చేసుకుంటాం, ప్రధాన కారణాలు ఏంటిది, పర్పస్ ఆఫ్ ది బుక్ బైండింగ్ ఏంటిది, ఏ పర్పస్లో మనం బుక్ బైండింగ్ చేయాలి, ఇవన్నీ మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అసలు బుక్ బైండింగ్ ఏంటిది అన్నది మనం సింపుల్గా డిస్కషన్ చేస్తే, ద బుక్ బైండింగ్ ఈజ్ ద ఆర్ట్ అండ్ ప్రాసెస్ ఆఫ్ జాయినింగ్ పేజెస్ టుగెదర్ అండ్ కవరింగ్ దెమ్ టు క్రియేట్ ఏ ఫినిష్డ్ బుక్. ఇక్కడ ఏమంటున్నాడు, ఒక పుస్తక బైండింగ్ అనేది పేజీలను ఒకదానితో ఒకటి కలిపి వాటికి అట్టను అమర్చి ఒక పూర్తి పుస్తకంగా తయారు చేయడం అన్నమాట. ఓకే, ఇది ఒక సింపుల్ డెఫినేషన్. మనకి ఒక చిన్న ఎందుకు బుక్ బైండింగ్ కావాలి, కారణాలు ఏంటిది, ఏ పర్పస్లో బుక్ బైండింగ్ కావాలి, అసలు ఉద్దేశం, బుక్ బైండింగ్ చేయడానికి గల ఉద్దేశం ఏంటిది, ఇవన్నీ అంశాలు మనం ఒక బేసిక్ టర్మ్స్గా, బేసిక్ నాలెడ్జ్గా మనకి మైండ్లో ఉండాలి. ఓకేనా? అడుగుతాడు ఒక్కోసారి, ఏమంటాడు, వై డు వీ నీడ్ ద బుక్ బైండింగ్ అని అడుగుతాడు. ఇట్లా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. ఓకే, సో వై డు వీ నీడ్ ద బుక్ బైండింగ్? ద బుక్ బైండింగ్ ఈజ్ నీడెడ్ టు జాయిన్ లూజ్ పేజెస్. ఓకేనా? ఏమంటున్నాడు ఇక్కడ, ద బుక్ బైండింగ్ ఈజ్ ద లూజ్ పేజెస్ను జాయిన్ చేయడానికి కావాల్సిన ఒక ప్రక్రియ అని అంటున్నాడు. నిమిషం, కనిపిస్తుంది, స్క్రీన్ పెద్దగా కనిపిస్తుంది కదా. ద బుక్ బైండింగ్ ఈజ్ నీడెడ్ టు జాయిన్ లూజెస్ పేజెస్ టుగెదర్. లూజ్ పేజెస్ని ఒక దగ్గరికి సమకూర్చాలి. దెన్ టర్న్ దెమ్ ఇంటూ ఏ స్ట్రాంగ్. ఏం చేయాలి దాన్ని, స్ట్రాంగ్, అన్నిటిని పేజెస్ అన్నిటిని ఒక దగ్గర కలిపినట్టు ఆటోమేటిక్గా ఇట్ బికమ్ ఏ స్ట్రాంగ్. దెన్ ఆర్గనైజ్ చేయాలి మరి, అవునా? అండ్ యూజబుల్ బుక్, ఇట్ ప్రొటెక్ట్స్ టు ద పేజెస్ అండ్ మేక్స్ ద బుక్ ఈజీ టు హ్యాండిల్, రీడ్ అండ్ ప్రిజర్వ్. అర్థమైందా? వై డు వీ నీడ్ ఏ బుక్ బైండింగ్ అంటే ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట. ఓకే, ఒక పుస్తకాన్ని అంటే పేజెస్, సింగిల్ పేజ్ మనమైతే చదవలేదు, దాన్ని క్యారీ చేయాలి, తర్వాత దానికి లైఫ్ ఇవ్వాలి, దాన్ని ప్రిజర్వ్ చేయాలి. పుస్తకాలు ఏవైతే ఉన్నాయో మనకి, పుస్తకాలు అనేది ఒక గొప్ప సంపద అనమాట. ఇప్పుడు ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయల నాటి అముక్తమాలేదా, ఓకే, తర్వాత ఒక 100 years నాటి కాలం నాటి గొప్ప రచయితలు రాసిన పుస్తకాలు కానీ, ఆ పుస్తకాలన్నింటినీ కూడా బుక్ బైండింగ్ చేస్తారు. ఎందుకు బుక్ బైండింగ్ చేస్తారు, వై డు వీ నీడ్ ద బుక్ బైండింగ్ అంటే వాటిని ప్రిజర్వ్ చేయడానికి, తర్వాత తరాల వారికి వాటిని, ఆ జ్ఞానాన్ని అందించడం కోసం అన్నమాట. తర్వాత ఏమంటున్నాడు, హ్యాండిల్, ఇక్కడ ద ఈజీ టు హ్యాండిల్, దాన్ని క్యారీ చేయడానికి ఈజీగా ఉండాలి, తర్వాత రీడబుల్ చేయడానికి, దాన్ని చదవడానికి కంఫర్ట్గా ఉండాలి, తర్వాత దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఎక్కువ సంవత్సరాలు దాన్ని ప్రిజర్వ్ చేయడానికి ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి వై డు వీ నీడ్ బుక్ బైండింగ్ అంటే ఈ కారణాలన్నీ మన మైండ్లోకి రావాలన్నమాట. ఓకేనా? రైట్. సో తర్వాత ఇక్కడ ఏమంటున్నాడు, అంటే లూజ్ పేజ్, మనం ఒక రచయిత ఎప్పుడో పాత కాలంలో, వెనకటి కాలంలో, ఏన్షియంట్ పీరియడ్లో, గుప్తా సామ్రాజ్యం కానీ, ఆ తర్వాత మిడివల్ పీరియడ్లో కానీ, మధ్యయుగం నాటి కాలంలో రాజులు, వీళ్ళు రాసిన పుస్తకాలు, ఆ టైంలో రాసిన పేపర్లు రాసిన వాటినన్నిటిని కూడా ఆ టైంలో ఒక బుక్ బైండింగ్ చేయడం వల్లనే ఈనాటి కాలం వరకు కూడా ఆ పుస్తకాలు ప్రిజర్వ్ చేస్తూనే ఉన్నారనమాట. అదే పేపర్లో ఉన్నట్టయితే, బుక్ బైండింగ్ చేయకపోయినట్టయితే ఆ పేపర్లు ఎప్పుడో ఖరాబ్ అయ్యి మనకి ప్రజెంట్ వాటిని మనం చూడడానికి, చదవడానికి కూడా ఆ కాలం నాటి నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఆ కాలం నాటి విషయాలు ఏవైతే ఉన్నాయో,
ఇప్పుడు మనకి చరిత్రలో చూసినట్టయితే మనకి వాటికి ఆ కాలంలో జరిగిన సంఘటనలన్నింటినీ కూడా ఆ చరిత్రలో ఏ రాజు వచ్చిండు, ఏ రాజు పరిపాలన చేసిండు, సామాజిక, ఆర్థిక, రాజకీయమైన అంశాలన్నీ కూడా పుస్తకంలో మనకి పొందుపరుస్తారనమాట. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటదంటే పుస్తకాల్లో ఉంటుంది. మరి ఆ పుస్తకాలను మనం ప్రిజర్వ్ చేస్తున్నాయి కదా! ఓకే. సో అందుకోసం మనకి పుస్తకాలను ప్రొటెక్ట్ చేయడానికి, ప్రిజర్వ్ చేయడానికి ఒక ప్లెజర్, ఒక పెద్ద సంపదలాగా, అవి ఒక గొప్ప సంపదలాగా భావించి మనం వాటిని ప్రిజర్వ్ చేయాల్సొస్తదని చెప్పేసి, ఇక్కడ కొన్ని పుస్తకాలని మిడీవల్ పీరియడ్‌లో, ఏన్షియంట్ పీరియడ్‌లో కొందరు గొప్ప గొప్ప రచయితలు రాసిన పుస్తకాలన్నిటిని కూడా మనకి ప్రెజెంటు మ్యూజియంలో ఉంచడం జరిగిందనమాట. ఓకే. రైట్. అదే అంటున్నాడిక్కడ. విడివిడిగా ఉన్న పేజీలను కలిపి వాటిని ఒక దృఢమైన, క్రమబద్ధమైన మరియు వినియోగించడానికి వీలైన పుస్తకంగా మార్చడానికి పుస్తక బైండింగ్ అవసరం. ఇది పేజీలను రక్షిస్తుంది. బైండింగ్ ఏం చేస్తుంది? పుస్తకాలకి ఆ బైండింగ్ వల్ల ఏమవుతుందంటే, ఆ పేజెస్ అన్నిటికి కూడా ఒక ప్రొటెక్షన్ వస్తుందనమాట. అలాగే పుస్తకాన్ని నిర్వహించడం, చదవడం మరియు భద్రపరచడం సులభతరం చేస్తుంది. అట్లా. నెక్స్ట్ వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ బుక్ బైండింగ్? ఏంటిది రీజన్స్? మెయిన్ కారణాలు, ప్రధానమైన కారణాలు బుక్ బైండింగ్‌కి ఏంటిదని చూసినట్టయితే, ద హోల్డ్ పేజెస్ టుగెదర్, ప్రొటెక్ట్ ద బుక్, ఇంక్రీజ్ డ్యూరబిలిటీ, ఇంప్రూవ్ అపియరెన్స్, మేక్ రీడింగ్ ఈజీ, ప్రిజర్వ్ ఇన్ఫర్మేషన్, ఈజీ స్టోరేజ్ అండ్ హ్యాండ్లింగ్. మన సింగిల్ పేపర్‌లో మనం భద్రపరచలేం. అందుకనే ఇవన్నీ కారణాలు ఉన్నాయన్నమాట. అర్థమైందా? అడుగుతాడు ఎగ్జామ్‌లో ఆప్షన్స్‌లో మీకు ఇచ్చేటప్పుడు వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ బుక్ బైండింగ్, మెయిన్ రీజన్స్ అని చెప్పేసి ఎగ్జామ్స్‌లో మీకు ఇట్లా ఆప్షన్స్ ఇస్తాడు. ఈ ఆప్షన్సే అడుగుతాడు. అర్థమైందా? ఏమని అడగొచ్చు? హోల్డ్ ద పేజెస్ టుగెదర్, ప్రొటెక్ట్ ద బుక్, డ్యూరబిలిటీ అని, అపియరెన్స్ అని, ఇంప్రూవ్ అపియరెన్స్ అని, రీడింగ్ ఈజీ అని, ప్రిజర్వ్ ఇన్ఫర్మేషన్ అని, తర్వాత ఈజీ స్టోరేజ్, హ్యాండ్లింగ్, ఇవన్నీ ఒక సింగిల్ పదాల్లో అడగడం జరుగుతుందన్నమాట. ఓకే. క్లియర్? రైట్. ఇక్కడ చూడండి, తెలుగులో చూడండి. పేజీలను కలిపి ఉంచడం, పుస్తకాన్ని రక్షించడానికి, మన్నికను పెంచడానికి, రూపాన్ని మెరుగుపరచడానికి, చదవడానికి సులభతరం చేయడానికి, సమాచారాన్ని భద్రపరచడం, సులభంగా నిల్వ చేయడం. సో దిస్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ది పర్పస్. ఏ పర్పస్‌లో మరి? పర్పస్ ఆఫ్ ది. సో ఇవన్నీ ఒక దగ్గరనే ఉంటాయి. సిమిలర్‌గానే ఉంటాయి వీటి ఆన్సర్స్. దానికి దీనికి పెద్ద డిఫరెన్షియేషన్ ఏం కనిపించదు. కొద్దిగా దగ్గరనే పదాలు ఉంటాయనేది చూడాలి. చూడండి ఇక్కడ ఇచ్చిన ఇంప్రూవ్ అపియరెన్స్, టు మేక్ బుక్ ఈజీ టు స్టోర్ అండ్ యూజ్, ప్రొటెక్ట్ పేజెస్ ఫ్రమ్ డ్యామేజ్. సేమ్ ఇది కూడా అంతే. ఎగ్జాంపుల్స్ ఆఫ్ వేర్ బుక్ బైండింగ్ ఈజ్ యూజ్డ్. ఎక్కడ బుక్ బైండింగ్ చేయడానికి, యూజ్ చేయడానికి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు అని చెప్పేసి మనకి చూడండి. స్కూల్ టెక్స్ట్ బుక్స్ అండ్ నోట్ బుక్స్, స్టోరీ బుక్స్ అండ్ నావెల్స్, దెన్ ఆఫీస్ రిపోర్ట్స్ అండ్ రికార్డ్స్, జర్నల్స్, మ్యాగజైన్స్, ఫోటో ఆల్బమ్స్ అండ్ ప్రాజెక్ట్ ఫైల్స్. వీటన్నిటికీ మనకి బుక్ బైండింగ్ అనేది ఉపయోగం ఉంటుంది అనమాట. ఓకే. బుక్ బైండింగ్ యూజ్ చేసే ఎగ్జాంపుల్స్ అనమాట. ఇది కూడా బైండ్ చేసిన ముద్దలు, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, మ్యాగజైన్స్, డైరీస్. ఇది కూడా అడుగుతాడు ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ బుక్ బైండింగ్ మెటీరియల్స్? బుక్ బైండింగ్ మెటీరియల్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటిది? నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, మ్యాగజైన్స్, డైరీస్, రిజిస్టర్, హార్డ్ కవర్ అండ్ పేపర్ బ్యాక్ బుక్స్. ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే. సో ఇది బేసిక్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. జస్ట్ రైట్ ఇట్ డౌన్. ఇది ఒకటి నోట్ చేసుకోండి. ఇది హెడ్డింగ్ పెట్టుకోండి. హెడ్డింగ్ పెట్టుకున్నాక కనిపిస్తుందా? ఇది మొత్తం కనిపిస్తుందా మీకు? ఇది నోట్ చేసుకోండి. ఇది తెలుగు ఇంగ్లీష్ నోట్ చేసుకోండి. కొద్దిగా జరుపుతా ఉండండి పైకి. బుక్ బైండింగ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇది నోట్ చేయండి అమ్మా. ఇది ఇంగ్లీష్ వాళ్ళు, ఇది తెలుగు వాళ్ళు. ఇది ఒక్కటి నోట్ చేసుకోండి. ఇది ఒక్కటి నోట్ చేసుకోండి. మెయిన్ రీజన్స్ ఫర్ బుక్ బైండింగ్. ఇది ఒక్కటి నోట్ చేసుకోండి. ఇదొకటి. ఇంగ్లీష్లో కనపడితే తెలుగులో మొత్తం పెడుతున్నా చూడండి. పుస్తక బైండింగ్కు ప్రధాన కారణాలు, బైండింగ్ చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటివి? ఇది మొత్తం కింద ఇక్కడ వరకే కనిపించింది మీకు. ఈ రెండు పాయింట్స్ రాయండి. అట్లనే రాసుకోవచ్చండి. వెరీ గుడ్. రాసుకోండి, నోట్స్ రాసుకోండి. చాలా ఉపయోగం ఉంటుంది.